ఇంతకీ నెక్స్ట్ మనం వెళ్ళిపోతున్న ప్లేస్ ఉబూద్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, లోపల బైట్ అండ్ క్యాఫే ఉంటుంది. జర్నీ టైం దాదాపు 1:10 నిమిషాలు పట్టింది. థాయిలాండ్ లో మ్యాంగో స్టిక్కీ రైస్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ అక్కడ. మంచి పూలు కూడా ఉంది ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాయి టమాటాలు, భలే ఉంది. ఏరియా మొత్తం ఫుల్ ఫారెస్ట్రీ వైబ్ ఉంది. ఈ రూమ్ లో మొత్తం 10 బెడ్స్ ఉన్నాయి. $17,675 ఇండోనేషియన్ రూపీస్ ఇస్తున్నారు. సో ఉబూద్ వస్తే కనుక ఈ ప్రాపర్టీలో స్టే చేయండి, బాగుంది. చూడడానికి ఇది చికెన్ లాగా కాదు, డక్ లా ఉంది. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. మిత్రులందరికీ శుభోదయం. లాస్ట్ వీడియోలో మీరు నేను బాలీలోని ఫిన్స్ బీచ్ క్లబ్ని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి కామెంట్స్ ఇలా పక్కకు జరిపి ఖచ్చితంగా ఒక హైప్ కూడా ఇవ్వండి. సో ఈరోజు మనం చాంగు నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. హాస్టల్ చెక్అవుట్ చేసేయాలి. అలాగే ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంది నా స్టేలో. సో బ్రేక్ఫాస్ట్ తినేసి త్వరగా స్టార్ట్ అవుదాం వేరే ప్లేస్కి. స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ దిగలేదు అసలు. నేను పైన జకూజీలో దిగాను ఫస్ట్ డే అంతే. నిన్న అక్కడ బాగా తడిచాను కదా, అదిగాక నైట్ వచ్చాక తలస్నానం చేశాను. దానివల్ల అనుకుంటా కొంచెం గొంతు అదంతా బాగాలేదు కొంచెం, అందుకని ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను. చాలా బాగుందండి. మన శ్రీలంకలో ఉన్నప్పుడు చాలాసార్లు తిన్నాను నేను. నిన్న హాట్ కాఫీ తీసుకున్నాను కదా, ఇవాళ కోల్డ్ కాఫీ తీసుకున్నాను. ఇది కూడా బ్లాక్ కాఫీనే. సాధారణంగా మన దేశంలోనే ఇలా మిల్క్ టీస్, మిల్క్ కాఫీ తాగుతూ ఉంటారు. బయట నేను చూసిన వాటిల్లో బ్లాక్ కాఫీస్ ఎక్కువ తాగుతూ ఉంటారు. ఇదే హెల్దీ కూడా కొంచెం. ఓకే, ఆల్ రైట్. సో బాలి అంటే ఒక ఐడియా వచ్చేసినట్లుంది. పార్టీలు, బీచ్ క్లబ్లు, కలరింగ్, ఇది బాలి అనుకుంటున్నారా? బాలి ఒక చిన్న ఐలాండ్ అయినా సరే ఇక్కడ చాలా యాంగిల్స్ ఉన్నాయి బాలీలో. సో బాలీలో ఉన్న మరో యాంగిల్ చూడడం కోసం నేను స్టార్ట్ అయ్యాను హాస్టల్ చెక్అవుట్ చేసి. ఇక్కడ హాస్టల్లో చెక్-ఇన్ చాంగులో 3 మధ్యాహ్నం. ఇప్పుడు వెళ్ళిపోతున్న ప్లేస్లోనేమో మధ్యాహ్నం 2. సో చాలా లేట్గా చెక్-ఇన్ చేస్తున్నారు, చూసుకోండి. ఇంతకీ నెక్స్ట్ మనం వెళ్ళిపోతున్న ప్లేస్ ఉబూద్. ఉబూద్ అనేది ఫుల్ నేచర్తో ఉంటుంది. ఈ ఐలాండ్కి మధ్యలో ఉంటుంది అది. అదే నాకు ఇష్టమైన మదర్ నేచర్. చలో పదండి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. హాస్టల్ నుంచే గ్రాబ్ బుక్ చేశాను. దాదాపు $90,000 పడింది. చాంగు నుంచి ఉబూద్కి దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. సో 90,000 డీసెంట్ ప్రైస్ అన్నట్టే. 90,000 ఇండోనేషియా రూపాయలు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు $500 బండి మీద. అదే కార్ అయితే 3 లక్షలు అలా చూపిస్తుంది. ఓ ట్రాఫిక్ చూడండి. అక్కడికి ఆల్రెడీ లేట్గానే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా అందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే కనుక ఈ ట్రాఫిక్ సమస్య ఉండదని. కానీ అక్కడ చెక్-ఇన్ ఏమో 2. సో అందుకని కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను. మధ్యాహ్నం అవుతున్నా సరే ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూసారా, మన రాముడు చేతిలో విల్లు కూడా ఉంది. భలే అనిపిస్తుంది నాకు ఇక్కడ మన హిందూ ధర్మాన్ని, మన దేవుళ్ళని చూడడంలో. జై శ్రీరామ్. ఓకే, ఆల్ రైట్, వచ్చేసామండి మన హాస్టల్కి. జర్నీ టైం దాదాపు 1:10 నిమిషాలు పట్టింది. ఆహా, ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో. మళ్ళీ మన విఘ్నేశ్వరుడు. ఎక్కడ చూసినా మన హిందూ దేవుళ్ళు ఉంటున్నారు అంతా. భలే అనిపిస్తుంది. ఈ ప్లేస్ ఈ చెట్లు చూడండి, భలే ఉంది కదా. మంచి పూలు కూడా ఉంది ఇక్కడ. హాస్టల్ తర్వాత చూపిస్తాను. బాగా ఆకలేసింది, ముందు వెళ్ళి ఏమైనా తినేసొద్దాం. బాగా ఎండగానే ఉంది కానీ వెదర్ అయితే చల్లగానే ఉంది. దాదాపు కిలోమీటర్ నడిచాను. దారి మొత్తం అంతా ఆర్ట్ మేకింగ్ ఉంది. రకరకాల బొమ్మలు చేయడము, బొట్టలు చేయడము. ఈ ఏరియా మొత్తం దీనికే హైప్. సో అలాంటి చిన్న చిన్న మార్కెట్స్ అలా ఉన్నాయి. ఫుడ్కి మాత్రం ఏం దొరకట్లేదు నాకు. మంచి మంచి క్యూట్ క్యాఫేస్ ఉన్నాయి మళ్ళీ. సో కొంచెం ఎదరు రాగానే లక్కీగా ఈ మార్ట్ ఒకటి కనపడింది.
ఇందులో చూడండి ఫుడ్ తీసుకుంటున్నాను ఇప్పుడు. మామూలుగా రెస్టారెంట్స్ అటువంటి క్యాఫేస్కి వెళ్తే కనుక బిల్ చాలా అయిపోతుంది. సో ఇటువంటి మార్ట్స్కో పక్కన లోకల్ షాప్స్ ఉంటే చూసారు చిన్న చిన్నవి, అందులోకి వెళ్తే కనుక తక్కువలో అవుతుంది. నెలల తరబడి ట్రావెలింగ్ చేయాలంటే డబ్బులు ఇలా సేవ్ చేయకపోతే అవ్వదు, ఎందుకంటే ట్రావెలింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో సాధ్యమైనంత వరకు లోకల్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తాను. రెండోది పెద్ద హైప్గా ఉన్న వాటికి కొన్నిసార్లు వెళ్తాను ఇంట్రెస్ట్ ఉంటే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తక్కువలో ఉంచడం కోసం చూస్తాను. ఓకే, మన ఫుడ్ వచ్చేసింది. ఇది చూడండి, అన్నం ముద్ద, రైస్ ముద్ద ఇది. ఇంకొకటి చికెన్ బ్రెస్ట్ పీస్, అలాగే ఐస్ టీ ఇచ్చారు, ఇంకా సాస్ ఒకటి. ఇదంతా కలిపి 35,000 ఇండోనేషియన్ రూపీస్, అంటే దాదాపు 175-180 రూపాయలు. ఉత్తి రైస్ ముద్ద ఇచ్చారు, దాన్ని సాస్లో మిక్స్ చేసి తినాలా ఏంటో నాకేం అర్థం కావట్లా. చియర్స్. బాగుంది. థాయిలాండ్లో మ్యాంగో స్టిక్కీ రైస్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ అక్కడది. సో అందులో కూడా ఇలాంటి రైస్ని ముద్ద చేసేస్తారు స్టిక్కీ రైస్ లాగా. చికెన్ టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉంటుందో. చాలా డీప్ ఫ్రై చేస్తారు. ఇదేంటో ఐస్ టీ అన్నారు, రకరకాల ఫ్లేవర్స్ వస్తుంది. ఎనీవేస్ నైస్. వాళ్ళకి మధ్యాహ్నం ఫుడ్ ఇదే. ఓకే, అయిపోయిందండి, ఫుడ్ తినేసా, బాగుంది. పదని చూద్దాం ఇంకా మాటలు ఏమన్నాయో. ఇక్కడ అన్నీ వెజ్జెస్ ఉన్నాయి, ఎగ్ ఉంది, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కొన్ని. చాలా పెద్ద మార్ట్ అండి ఇది. ఇటు పక్కంతా మీట్ సెక్షన్ ఉంది అండ్ వాటర్ బాటిల్స్. ఇక్కడ బాలీలో వాటర్ చాలా ఎక్స్పెన్సివ్ అండి బాబు. ఇక్కడ చూడండి మీట్ని ఎలా ప్యాక్ చేసి ఉంచారు, చికెను, మటను అన్ని రకరకాలు ఏవేవో ఉన్నాయి వెరైటీస్. అండ్ ఇటు పక్క వెజిటేబుల్స్ ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్రూట్స్, టమాటాలు ఏంటి పంపిస్తుంది, టమాటాలు, చిన్న చిన్న టమాటాలు చూడండి ఎలా ఉన్నాయి. టమాటాలు ఫ్రూట్స్ లాగా ఉన్నాయి. ఉల్లిపాయలు కూడా చూడండి, చిన్న చిన్న ఉల్లిపాయలు. ఇటు పక్క ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత ఉందో, చాలా పెద్దగా ఉంది డ్రాగన్ ఫ్రూట్. అండ్ మ్యాంగోస్. ఓకే, అదండి సంగతి. ఇది పెపిటో మార్కెట్. అదన్నీ ఇంకా హాస్టల్కి వెళ్ళిపోదాం. పక్క మంచి పూల్ ఏరియా కూడా ఉంది ఇటు పక్క. చెట్ల మధ్యలో పూల్ భలే ఉంది కదా. కొంతసేపు బాగా వద్దాము, నాకు రిఫ్రెష్ అవ్వాలని ఉంది. ఈ రూమ్లో మొత్తం 10 బెడ్స్ ఉన్నాయి. ఓ, ఇక్కడ ఇంకొకటి ఉంది మళ్ళీ చిన్నది. సో ఇన్ఫినిటీ పూల్ అనమాట. భలే ఉంది ఏరియా మొత్తం, ఫుల్ ఫారెస్ట్రీ వైబ్ ఉంది. చాలా చల్లగా ఉన్నాయి వాటర్. పైకి చూడండి చెట్లు ఎలా ఉంది. నేను పడుతుంది. మెయిన్గా ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే నాకు, ఒకవేళ ఇటువంటి పూలు ఏదైనా పెద్ద బిల్డింగ్స్ దగ్గర అక్కడ ఉంటే కనుక ఓకే, బాగుంటుంది అంతవరకే. ఈ చుట్టూరు నేచర్ చూసారు, చెట్ల మధ్యలో ఎంత ఫారెస్ట్రీ ఫీల్లో ఇక్కడ పూల్ ఉంది. వెరీ ఆర్గనైజ్డ్, అది కూడా అది ఎక్కువ నచ్చింది. భలే ఫీల్ వస్తుంది. సో ఉబ్బూత్ వస్తే కనుక ఈ ప్రాపర్టీలో స్టే చేయండి, బాగుంది. ఇందులో ఇండివిజువల్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఉబ్బూత్ ట్రాపికల్, ఇది హాస్టల్ పేరు. నా చైనీస్ ఫ్రెండ్. Hello, can I just say Hadi? Yeah, that's fine. Okay, so do you have some? That's a good way of traveling actually. On the go we have to find it something and we can travel, but for me I need to make a video, right? I need to have an idea where I'm going. Where you're going? Yeah.
ఇది కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్. $17,675 ఇండోనేషియన్ రూపీస్ ఇస్తున్నారు ఒక $1. ఎయిర్పోర్ట్లోనే 16,000 ఇస్తున్నారు. సో బయటకు వచ్చి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా 4X కార్డు ఉంటే కనుక ATMs చాలానే ఉంటున్నాయి, డబ్బులు అక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. కరెక్ట్గా రోడ్డు మధ్యలో జంక్షన్లా పెట్టారు, భలే ఉంది. కింద మళ్ళీ వినాయకుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు. బాలి మొత్తం చిన్న చిన్న రోడ్లు, సో ఎప్పుడు ట్రాఫిక్గానే ఉంటుంది ఇక్కడ అంతా. ఇదంతా ఇక్కడ ఆర్ట్ మార్కెట్ అంటారు ఉబుద్లో. ఉబుద్ ప్యాలెస్ దగ్గర ఉంటుంది. ఫుల్ బిజీగా ఉంది ఏరియా మొత్తం. అటు పక్క ఒక మంచి రెస్టారెంట్ ఉంది. ఎదరికి కొద్దీ మంచి రెస్టారెంట్స్ ఉంటున్నాయి అండ్ ఐస్ క్రీమ్స్. ఓకే, మనం ఇప్పుడు మెయిన్ స్పాట్కి వచ్చాం. ఇది ఉబుద్ ప్యాలెస్. బాలీలో మాత్రం బండి ఉండటం మెరుగు. కార్లో అయితే అసలు త్వరగా వెళ్ళాం. ఎక్కడ ఇంత ట్రాఫిక్ ఉంటే ఏం చేస్తాం, బండి అనుకోండి సైడ్ నుంచి ఎటువంటి జరగమంటే వెళ్ళిపోవచ్చు. వావ్, రోడ్డు పక్కన ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి, లోటస్ ఫ్లవర్లోంచి వాటర్ వస్తున్నట్టు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చింది ఉబుద్ ఆర్ట్ మార్కెట్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది లోపల, బయట క్యాఫే ఉంటుంది. టీ కప్ లా ఉంది ఇది. రైట్, మన ఫుడ్ వచ్చేసింది. నేను స్పెషల్ చికెన్ నూడిల్స్ తీసుకున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. మొన్న అక్కడ చాంగులో తిన్నట్టు కాదు, ఇక్కడ చేసినట్టే ఉంది. ఇది బాగుంది, కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుంది. దీని చికెన్ అన్నారు మరి, చూడాలి. పీస్ మాత్రం చూడడానికి భలే ఉంది. దీన్ని ఏదో సాస్లో మిక్స్ చేసి ఇచ్చినట్టున్నారు, కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. చూడడానికి ఇది చికెన్ లాగా కాదు, డక్లా ఉంది, కానీ తింటుంటే చికెన్ లానే అనిపిస్తుంది. మన దగ్గర ఎవరైనా మన ఫుడ్, ఇంటి దగ్గర ఫుడ్, బయట ఫుడ్ నచ్చట్లేదు అన్న వాళ్ళకి ఇది తినిపించాలి. అప్పుడు ఉంటుంది చూడండి, కళ్ళు మూసుకుని తింటారు. పప్పు అయినా, చికెన్ అయినా సరే, చారైనా, ఏదైనా మన ఇంట్లో చేసిందో అక్కడ బయట అయినా సరే. అంటే వీళ్ళ ఫుడ్ నేను తక్కువ చేయట్లేదు, నేను చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది మన దగ్గర కన్నా. సో మనకు బాగా అలవాటు అవుతుంది కాబట్టి ఫుడ్కి వంకలు పెట్టే వాళ్ళకి మాత్రం ఎలాంటి చూపించిన తర్వాత బ్రెయిన్ జ్ఞానోదయం అయిపోద్ది ఒక దెబ్బకి. ఇంటికాడ ఫుడ్ అమృతంలో అనిపిస్తూ ఉంటుంది. బాయ్. బిల్ 1,20,000 అయింది. ఓకే, పదండి రూమ్కి వెళ్ళిపోదాం. ఇంకా నడిచి కాళ్ళు పడిపోనాయి. ఈజీగా 10 కిలోమీటర్ల పైన నడుచుకుంటా. ఓకే, ఇది పెట్రోల్ పంపు ఇండోనేషియా బాలీలో. పెట్రోల్ 12,300. 12,300 అంటే 60 రూపాయలు చిల్లరా. ఇక్కడ మంచినీళ్ళు 50 రూపాయలు దొరుకుతున్నాయి లీటరు. పెట్రోల్ లీటర్ ఏమో 60 రూపాయల చిల్లరగా వస్తుంది. ఈ వీడియోని ఎక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఒక హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.